ఆర్యజయు రాజు కుక్కజు కుక్కజు ఆర్యజయు రాజు టిడిరి తేనే అడిగయ్యాలా. Hello, hi and welcome to 7th episode of Thu TV News. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, Thu TV News is a mixture of fun and news. బేసిక్ గా ఎంటర్టైన్ అవుతూ న్యూస్ తెలుసుకుంటాం అన్నమాట. అయితే ఈ ఎపిసోడ్ లో మన దగ్గర చాలా న్యూస్ ఉన్నాయి. కొన్ని మిమ్మల్ని నవ్విస్తాయి, కొన్ని మీ బ్రెయిన్ కి పని చెప్తాయి. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. చూడండి. అండ్ ఈ సెగ్మెంట్ లో మనం ఫస్ట్ గా మాట్లాడుకోబోయేది యూట్యూబర్స్ వర్సెస్ యాక్టర్స్. ఆర్ట్ చూస్తావా? యాక్టర్ అంటే యాక్టర్ కాదు, యాక్టర్ లాంటోడు. మన జానీ మాస్టర్ అన్నమాట. 2 వీక్స్ బ్యాక్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మాస్టర్ పైన ఒక కేసు రిజిస్టర్ అయింది. ఈ కంప్లైంట్ ఇచ్చింది ఇంకెవరో కాదు, మాస్టర్ కింద పనిచేసే ఒక ఫీమేల్ కొరియోగ్రాఫర్ అన్నమాట. ఆమెని సెక్షువల్ అసాల్ట్ చేసినట్టు ఒక ఎఫ్ఐఆర్ రేజ్ చేసింది. అది కూడా నిన్న మొన్న నుంచో కాదు, 2019 నుంచి 4 to 5 years గా జరుగుతుంది. ఎప్పుడెప్పుడైతే అవుట్డోర్ షూట్స్ ఉంటాయో అప్పుడు వాళ్ళ స్టే ఉన్న హోటల్లో ఈ అసాల్ట్ జరిగింది అని చెప్పింది. అండ్ అంతేకాదు, షూటింగ్ వ్యానిటీ వ్యాన్ లో ఎన్నో సార్లు ఫిజికల్ గా కొట్టాడంట. అండ్ ఈమె సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి మాస్టర్ అండ్ మాస్టర్ వైఫ్ ఇద్దరు చాలా ఫోర్స్ చేసినారంట రిలీజియన్ మార్చుకోమని. అండ్ ఈ మ్యాటర్ ఇంకెవరికైనా చెప్తే కెరియర్ మొత్తం ఎండ్ చేస్తామని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసినారని కూడా చెప్పింది. ఇప్పటిదాకా మనం మాస్టర్ డాన్స్ ఒక్కటే బాగా చేస్తారనుకున్నాం, కానీ బ్లాక్ మెయిల్ కూడా బాగానే చేస్తారే. అమ్మాయిలు కావాలా నీకు? అమ్మాయిలు ఇంత జరిగిన తర్వాత ఫైనల్ గా నువ్వు వద్దు, నీ జాబ్ వద్దు, నువ్వు పెట్టే టార్చర్ వద్దు అని చెప్పి ఆ అమ్మాయి ఆ గ్రూప్ నుంచి బయటకు వచ్చేసింది. కానీ మాస్టర్ కి మాత్రం ఇది నచ్చలేదంట. సొంత టాలెంట్ నుంచి ఏదైనా ఛాన్సులు తెచ్చుకుంటే మాస్టర్ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అది కూడా లాక్కుంటున్నాడంట. సో ఓపికగా చూసింది ఫైనల్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందంట. సో ఈ విషయం బయటికి రాగానే మాస్టర్ గోవా పారిపోయినాడు. గోవా వచ్చానండి, అరంగల్ బీచ్ లో ఉన్నానండి. పోలీసు వాళ్ళు 4 రోజుల్లో ఆయనని ట్రేస్ చేసి హైదరాబాద్ కి తీసుకొని వచ్చినారు. అక్టోబర్ 3 వరకు పోలీస్ రిమాండ్ లో ఉన్నాడు, కాబట్టి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అండ్ దీంట్లో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి ఏజ్ 21 అండ్ 2019 లో మాస్టర్ కి పరిచయం అయింది అండ్ మాస్టర్ కింద పనిచేయడం స్టార్ట్ చేసింది. అంటే 2019 లో ఆ అమ్మాయి ఏజ్ 16, అంటే అప్పటికి ఆ అమ్మాయి మైనర్. అసలు సెక్షువల్ అసాల్ట్ చేయడమే తప్పంటే ఇంకా మైనర్ పైన సెక్షువల్ అసాల్ట్ చేయడం ఇంకా తప్పు. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. మళ్ళీ దీంట్లో బ్లాక్ మెయిల్ అని చెప్పేసి టాపిక్స్ కూడా యాడ్ చేసిండ్రు. ఒకవేళ ఇది నిజం అనుకోండి, ఇది వర్క్ ప్లేస్ హరాస్మెంట్ కింద కూడా వస్తుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడే మనకు అనిపిస్తుంది ఉమెన్ ఆర్ నాట్ సేఫ్ ఎనీవేర్ అని. మొన్న జరిగిన కోల్కతా కేసు కూడా వర్క్ ప్లేస్ లోనే జరిగింది. ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడే ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఈ కేసు మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇంకో 4 రోజుల్లో మాస్టర్ కి ఏమవుతుందో మనకు తెలుస్తుంది. ఒకవేళ తప్పు చేసినాడని తెలిస్తే మాత్రం మామూలుగా ఉండదు. మాస్టర్ తో మాస్ డాన్స్ ఇప్పిస్తారు. కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. కానీ మాస్టర్ చెప్పే స్టోరీ మాత్రం ఇంకోలా ఉంది. ఇండస్ట్రీలో పెరుగుతున్నాడు కాబట్టి తనంటే ఇష్టం లేనోళ్ళు, పడనోళ్ళు ఈ అమ్మాయిని అడ్డు పెట్టుకొని ఇదంతా చెప్పిస్తున్నారని చెప్పేసి ఆయన స్టోరీ. చూద్దాం నిజమేంటో బయటపడుతుంది కదా అని అనుకునే లోపల సేమ్ అదే నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఇంకొక కేసు రిజిస్టర్ అయింది. సేమ్ ఇలాంటిదే, కానీ ఇలాంటిది కాదు. ఈ కేసు వచ్చేసి మన తెలుగు యూట్యూబర్ హర్ష సాయి పైన ఒక అమ్మాయి సెక్షువల్ అసాల్ట్ అండ్ మనీ లాండరింగ్ కేసు కింద ఒక ఎఫ్ఐఆర్ లాంచ్ చేసింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, హర్ష సాయి ఏదైతే సినిమా తీస్తున్నారో ఆ సినిమా ప్రొడ్యూసర్ అన్నమాట. పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి తనని మోసం చేసి 2 కోట్లు తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చెప్పింది. హర్ష సాయి అండ్ వాళ్ళ ఫాదర్ ఇద్దరి మీద కంప్లైంట్ ఇచ్చింది. దీంతో పోలీసులు హర్ష సాయిని వెతకడం స్టార్ట్ చేసినారు. అండ్ హర్ష సాయి టాక్ టు మై లాయర్ అని చెప్పేసి అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయినాడు. ఇవన్నీ ఒక వైపు అంటే, ఇంకొక వైపు వీళ్ళిద్దరి మధ్యలో ఆడియో లింక్స్ ఎక్కువైపోయినాయి. ఏ న్యూస్ ఛానల్ చూసినా అవే. అండ్
అండ్ అవన్నీ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి తెగ ట్రోలింగ్ చేసేస్తున్నారు. సో ఇవన్నీ చేసే మీమ్ పేజెస్ కి ఒక మాట చెప్తున్నా, ఈ ఇష్యూ పెద్దది కాబట్టి లీగల్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మీకు వచ్చే సరదా కోసమో పేజ్ కి వచ్చే రీచ్ కోసమో ఇలా కాకుండా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది కాబట్టి రిజల్ట్ కోసం వెయిట్ చేయండి. అసలు ఈ నార్సింగి పోలీస్ స్టేషన్ ని సెలబ్రిటీ పోలీస్ స్టేషన్ అని పిలవచ్చు అనుకుంటా. ఎందుకంటే యూట్యూబర్స్ నుంచి సినిమా ఇండస్ట్రీ వరకు హై ప్రొఫైల్ లవ్ అండ్ బ్రేకప్ కేసెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లా మారింది. ఒక్కసారి ఈ లిస్ట్ చూడండి. స్టార్టింగ్ విత్ యూట్యూబర్ చందు సాయి కేస్, పెళ్లి చేసుకుంటాడని చెప్పి మోసం చేశాడు అని చెప్పి కేసు పెట్టింది. దాని తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ అండ్ వాళ్ళ అన్న మీద కేసు, షార్ట్ ఫిల్మ్ లో ఒక ఛాన్స్ ఇస్తారని చెప్పేసి అసాల్ట్ చేసినారు అని చెప్పేసి వాళ్ళ అన్న మీద కేసు వేసింది. ఎంక్వైరీ పేరు మీద వాళ్ళ అన్న ఫ్లాట్ కి వెళ్తే షణ్ముఖ్ జశ్వంత్ డ్రగ్ కేసులో బుక్ అయిపోయినాడు. ఒక్క కేసు మీద ఎంక్వైరీ స్టార్ట్ అయితే ఇంకొక కేసు ఓపెన్ అయిపోయింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. దాని తర్వాత 1 month బ్యాక్ జరిగిన యాక్టర్ రాజ్ తరుణ్ అండ్ లావణ్య కేసు. ఈ కేసులో ఏమైందో మీకు తెలుసు, చెప్పే ఓపిక మాత్రం నాకు లేదు. దాని తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకున్న జానీ మాస్టర్ కేసు అండ్ హర్ష సాయి కేసు, ఇవన్నీ కూడా ఆ ఒక్క పోలీస్ స్టేషన్ కింద వచ్చినవే. పాపం ఈ పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులు ఎంత ప్రెషర్ ఉంటుందో వాళ్ళకి. ఎనీవే మనం మాత్రం ఆ ప్రెషర్ తీసుకోకుండా సెకండ్ సెగ్మెంట్ లోకి వెళ్దాం. దాని పేరే హ్యాకర్స్ అండ్ స్కామర్స్. అసలు టెక్నాలజీ పెరిగిన తర్వాత అదే టెక్నాలజీని వాడుకొని ఈ హ్యాకర్స్ అండ్ స్కామర్స్ అసలు మామూలుగా పెరగలేదు భయ్యా. ఒకడేమో జాబ్ కావాలా అని చెప్పేసి వాట్సాప్ లో మెసేజ్ పెడతాడు, ఇంకొకడేమో బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం ఓటీపీ చెప్పు, కార్డ్ డీటెయిల్స్ చెప్పు అంటాడు. అడ్రస్ చెప్పు ఒకసారి. ఇలా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఎస్పీ ఆస్వల్ సార్ కూడా జాయిన్ అయినారు. ఈ ఫ్రాడ్ లో సార్ పోగొట్టుకుంది 100లో 1000లో లక్షలో కాదు, అక్షరాల 7 కోట్లు. ఒకవేళ మీకు ఈ నంబర్ షాకింగ్ గా అనిపించకపోతే ఆయన ఎవరో కనుక్కుంటే మీరు పక్కా షాక్ అయిపోతారు. చెప్పు. He's one of the biggest Indian industrialist. ఎప్పుడు 2010 లోనే పద్మభూషణ్ అవార్డు కూడా తీసుకున్నారు. ఇలాంటి ఆయనని కూడా క్రిప్టో పేరు మీద 7 కోట్ల ఫ్రాడ్ చేసినారు. నౌ ఇమాజిన్ నువ్వు నేను ఎంతో చూసుకో మరి. ఇవన్నీ జరుగుతుంటే హ్యాకర్లు మేమేమైనా తక్కువనా అని చెప్పేసి వాళ్ళ పని ఏదో వాళ్ళు కూడా చూపించినారు. డైరెక్ట్ గా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ని హ్యాక్ చేసి క్రిప్టో కరెన్సీని ప్రమోట్ చేసినారు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా. ఎక్కడి నుంచి వస్తారా మీరు? కొంచెం కూడా బోర్ కొట్టదా? ఇంకా వేరే ఛానల్ ఇంకా వేరే ఛానల్ ఏది దొరకలేదారా మీకు? ఓ సారీ నాకు కూడా ఒక ఛానల్ ఉందని మర్చిపోయినా నేను. అండ్ అట్ ద సేమ్ టైం 1 week బ్యాక్ నాసా సిస్టమ్ ని కూడా ఒకళ్ళు హ్యాక్ చేసినారు. అసలు హ్యాక్ చేసిన తర్వాత సైలెంట్ గా ఉండకుండా వాళ్ళని కాల్ చేసి హ్యాక్ చేసిన రా అని చెప్పిండు మహాన్ భావుడు. దీంతో నాసా వాళ్ళకి చాలా మంచిగా అనిపించి అప్రిసియేషన్ లెటర్ పంపించినారు ఆ హ్యాకర్ కి. మనుషులు మంచోళ్ళరా. ఇంకొకసారి హ్యాక్ చేస్తే జాబ్ ఇచ్చి ఇంక్రిమెంట్ కూడా ఇస్తారేమో. ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి మీ అందరికి తెలిసిందే, అదే ఇడియట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ లో ఈడియట్స్ చాలా పెరిగిపోయినారు. కానీ ఇప్పుడు జరిగిన 2 ఇన్సిడెంట్స్ మాత్రం చాలా వేరు. ఒక బావి పక్కన డాన్స్ వేస్తూ ఒక చేతిలో పిల్లని పట్టుకొని వ్యూస్ మధ్యలో పడిపోయి కొంచెం కూడా సెన్స్ లేకుండా బిహేవ్ చేసింది. మరి చెత్తంతా వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టింది. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ వెన్ ఇన్స్టాగ్రామ్ నిబ్బాస్ అండ్ నిబ్బీస్ గ్రో ఓల్డ్. ఎందుకంటే బయట ఉన్న కొంతమంది ఆ పని చేస్తుంటే ఇన్స్టాగ్రామ్ లో ఉన్న కొంతమంది దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. దాంతో పాటు కొన్ని వ్యూస్ రాగానే నైట్ కి నైటే సెలబ్రిటీ అయిపోయినా అని వీళ్ళ ఫీలింగ్ ఒకటి. మొన్న జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ లో మన ఇండియన్ టీమ్ కి బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఆ మెడల్ తీసుకుని టీం ఇండియాలో ల్యాండ్ అవ్వగానే ఆ ఎయిర్పోర్ట్ లో కనీసం ఈ టీమ్ లో ఉన్న ఒక్కరిని కూడా ఎవరు రికగ్నైజ్ చేయలేదంట. కానీ అదే సేమ్ టైం లో ఒక ఇన్స్టాగ్రామ్ క్రింజ్ ఇన్ఫ్లుయెన్సర్ అక్కడ ఎయిర్పోర్ట్ లో ఉన్నారు, డాలీ చాయ్వాలా అని. అందరూ వాడిని గుర్తు పెట్టుకొని వాడితో సెల్ఫీలు దిగుతున్నారంట. సో దీన్ని బట్టి మీ అందరికి అర్థమైపోవాలి జనాల్లో వీళ్ళు చేసే క్రింజ్ పనికి
కి ఎంత ఫేమ్ ఉందని చెప్పి. ఇదంతా హార్దిక్ సింగ్ అని ఇండియన్ హాకీ టీమ్ లో ఒక ప్లేయర్ ఇదంతా జరిగింది అని ఒక పాడ్కాస్ట్ లో చెప్పినారు. టీమ్ కెప్టెన్ మేము అందరం కూడా చాలా ఆక్వర్డ్ గా ఫీల్ అయినాం. ఎంతో కష్టపడి మా టీం ఇండియా కోసం బ్రాంజ్ మెడల్ తీసుకొస్తే ఎవ్వరు గుర్తుపట్టలేదని చెప్పి. సో ఇన్స్టాగ్రామ్ లో మీరు ఎలాంటి వాళ్ళకి ఫాలో అవుతున్నారో కొంచెం చూసి ఫాలో అవ్వండి. ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దాం. అదే షాకింగ్ న్యూస్. ఈ స్టోరీ వినండి, చాలా వెరైటీ ఉంది. మొత్తం స్టోరీ విన్న తర్వాత అసలు ఇది ఏ సినిమా స్టోరీ లాగుందో కామెంట్ చేసి చెప్పండి. 2007 లో ఉత్తరప్రదేశ్ లో 14 మంది ఒక అబ్బాయిని డబ్బుల కోసం కిడ్నాప్ చేసినారు. కిడ్నాప్ చేసి ఆ పిల్లోడికి 26 రోజులు టార్చర్ చూపించినారు. అండ్ ఫైనలీ ఆగ్రాలో వాళ్ళ నాన్న పోలీసులతో పాటు వీళ్ళందరినీ పట్టుకున్నాడు. ఈ పిల్లోడు కూడా బయటికి వచ్చినాడు. ఇమ్మీడియట్ గా వాళ్ళ నాన్న వీళ్ళందరికీ శిక్ష పడాలని చెప్పేసి కోర్టులో కేసు వేసినాడు. ఇంకా మీ అందరికి మన ఇండియన్ కోర్ట్స్ గురించి తెలిసిందే కదా, వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి కానీ వీళ్ళకి మాత్రం శిక్ష పడట్లేదు. ప్రతిసారి డిలే అవుతున్న విషయం ఈ పిల్లోడికి కూడా అర్థమవుతుంది. 2007 లో కిడ్నాప్ అవుతే 2014 వరకు ఈ కేసు అస్సలేం కదలలేదు అని చెప్పేసి ఈ పిల్లోడు ఒక డిసిజన్ తీసుకున్నాడు. ఎలాగైనా లా చదివి నా కేస్ నేనే ఫైట్ చేస్తా అని చెప్పి. అలాగే 2022 కి లా కంప్లీట్ చేసినాడు. 2023 లో బార్ కౌన్సిల్ లో జాయిన్ అయినాడు. అండ్ ఫైనలీ 2024 లో ప్రాసిక్యూషన్ కూడా స్టార్ట్ చేసినాడు. అండ్ మొన్న సెప్టెంబర్ 17th కి ఈ కేస్ కి ఫుల్ స్టాప్ పెట్టి కిడ్నాప్ చేసిన 14 మందిలో మెయిన్ 8 మెంబర్స్ కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పనిష్మెంట్ ఇప్పించిండు. జస్టిస్ మైట్ బి డిలేడ్ బట్ నెవర్ డినైడ్ అంటే ఇదే. సో మీట్ ద లాయర్ హర్ష్ గర్గ్. ఇతందే ఆ స్టోరీ. ఇప్పుడు ఈ స్టోరీ విన్న తర్వాత మీకు ఏ మూవీ గుర్తొచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకైతే రాఖీలో ఎన్టీఆర్, టెంపర్ లో ఎన్టీఆర్ కోర్ట్ సీన్స్ గుర్తొచ్చినాయి. చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంది. ఇంకా ఇదైతే నిజంగానే షాకింగ్ అప్డేట్. అర్షద్ వార్సి ఉన్నాడు కదా, అదే మొన్న కల్కి సినిమా వస్తే ప్రభాస్ ఒక జోకర్ లాగా ఉన్నాడని చెప్పింది. मैंने कल्कि देखी तो मुझे नहीं अच्छी लगी. मुझे प्रभास आई एम रियली सैड बट ही वाज लाइक अ जोकर. ఆ సరే ఎట్లా మర్చిపోతాం లే అంత ఈజీగా. సో ఈయన ఫైనల్ గా ఆ ఇష్యూ మీద మాట్లాడాను. నేను జోకర్ అన్నది ప్రభాస్ కి కాదు, ప్రభాస్ ప్లే చేసే ఆ క్యారెక్టర్ ని అని చెప్పి. కానీ ఇదే సేమ్ స్టేట్మెంట్ మీరు ఆ మ్యాటర్ జరిగినప్పుడు చెప్తే మీ మీద రెస్పెక్ట్ పెరిగేది కదా. 30 years నుంచి ఇవ్వలేని గ్రోత్ ఒక్క కాంట్రవర్సీతో వచ్చేసింది. ఇప్పుడు మ్యాటర్ అందరు మర్చిపోయినారు కదా, మళ్ళీ లైమ్ లైట్ కోసం వచ్చినట్టున్నారు సార్. ఏ టైంలో చేయాల్సింది ఆ టైంలో చేస్తేనే కదా సార్ ఒక రెస్పెక్ట్ ఉంటది. ఇది జరిగి కూడా ఆల్మోస్ట్ 1.5 months అవుతుంది. బట్ స్టిల్ ఇప్పుడు మీరు చెప్పిందంతా జెన్యూన్ అయితే పర్లేదు, లేకపోతే ఇది ఒక కొత్త పిఆర్ స్టంటా? శివయ్య మనసులో ఏంటనుకుంటున్నాడో నాకేటెరక. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న 3 days లో ఏం జరిగిందో మీకు చెప్తా చూడండి. భోపాల్లో ఒక 5 years అమ్మాయిని 20 years వ్యక్తి చేసి మర్డర్ చేసి డెడ్ బాడీని వాటర్ ట్యాంక్ లో పడేసిండు. भोपाल के ईदगाह हिल्स में एक दिल दहला देने वाली वारदात सामने आई है. ముంబైలో 3 అబ్బాయిలు కలిసి ఒక అమ్మాయిని, అది కూడా ఒక మైనర్ ని అసాల్ట్ చేసి పారిపోయినారు. 16-year-old was allegedly and all accused have been arrested, so action has been taken. మేడ్చల్ హైదరాబాద్ లో 65 years woman ని 3 పారిపోయినారు. A shocking case of gang rape has been reported from Telangana. 79-year-old woman was allegedly raped by 3 men from her village in Medchal district of Telangana. ఇది నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న లాస్ట్ 3 days లో జరిగింది. అండ్ ఇవాళ జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా ఉంది. 5 years పిల్లోడిని 2 పెద్దోళ్ళు మగవాళ్ళు కలిసి, నిజంగా చెప్తున్నా గైస్, నాకు అసలు ఇలాంటిది మాట్లాడడం ఇష్టం ఉండదు. కానీ మన ఛానల్లో చాలా మంది సబ్స్క్రైబర్స్ యూత్, యంగ్స్టర్స్, వాళ్ళందరూ అసలు రైట్ ఏంటో రాంగ్ ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి నేను ఇవన్నీ న్యూస్ రిపోర్ట్ చేస్తున్నా. వాళ్ళు ఇవన్నీ అర్థం చేసుకోవాలని చెప్పే నేను ఈ వీడియోస్ చేస్తున్నా. బిలీవ్ మీ, నేను రోస్ట్ వీడియోస్ చేసిన, మీమ్ రియాక్షన్ వీడియోస్ చేసిన, నాకు ఫుల్ గా వ్యూస్ వస్తాయి, ఫుల్ గా రెవెన్యూ జనరేట్ అవుతుంది. బిలీవ్ మీ, ఐఎమ్ జస్ట్ డూయింగ్ దిస్ బికాస్ ఐ కేర్ అబౌట్ మై సరౌండింగ్స్, మై కంట్రీ అండ్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ఎవ్రీబడి ఇన్ దిస్ నేషన్. మీరు నేను చేసే వీడియోస్ ని షేర్ చేయకపోయినా పర్లేదు, మీకు వచ్చిన అవేర్నెస్ ని మాత్రం షేర్ చేయండి ఒక 4 తోటి. బట్ నాకు మళ్ళీ అదే గుర్తొస్తుంది, ఇండియా ఈజ్ నాట్ సేఫ్ ఫర్ కిడ్స్, యానిమల్స్ అండ్ ఉమెన్. సో ఇప్పటిదాకా ఈ వీడియో చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫార్. మీకు ఏదైనా న్యూస్ నచ్చితే లేకపోతే మీకు ఏమైనా చెప్పాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేసి నాకు చెప్పండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ అందరి ముందుకు వస్తా. అంటిల్ దెన్ మీరు చూస్తుంది మీ ఫేవరెట్ న్యూస్ రిపోర్టర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో విత్ కెమెరామ్యాన్ ఆదిత్య ఆర్యతో. సారీ